శ్రీ రాజసం వెంకట శివుడి గారి ఆత్మచరిత్రం 26వ భాగం 1/1/2024 నూతన సంవత్సర శుభాకాంక్షలతో స్వాగతం. నివేశన స్థల సంపాదన ఉండటానికి స్థలం కొనుక్కున్నాడు. నెల్లూరులో హనుమంతరావు మొదలైన మిత్రుడితో కలిసి నేను వెంకటప్పయ్య గారి విడిదిలో ఉన్నా. వెంకటప్పయ్య గారు మహాసభకు అధ్యక్షుడు, ఒంగోలు వెంకటరంగయ్య గారు ఆహ్వాన సంఘాధ్యక్షుడు. వారి ఇంటికి వెళ్ళగానే మా బస సభలో వెంకటప్పయ్య గారికి ఆమంచర్ల కృష్ణారావు గారికి అభిప్రాయ భేదాలు కలిగి, కానీ మూడవ నాడు అందరూ మిత్రులయ్యారు. సభలు జయప్రదంగా జరిగాయి. సంఘ సంస్కరణ సభకు చిలకవర్తి లక్ష్మీనరసింహం గారు అధ్యక్షుడు. జూన్ 10వ తేదీన వెంకటరత్న నాయుడు గారు నాకు ఒక జాబు రాశారు. ఆయన ప్రవేశ పరీక్షాధిప సంఘానికి సభ్యుడు. కొత్తగా 3 ఏళ్ళు ఆంధ్ర పరీక్షాధికారి పదవి ఖాళీ కాగా అది నాకు ఇవ్వమని డైరెక్టర్ గారికి తాము సిఫారు చేశామని ఆయన రాశారు. ఎదురు చూడని ఈ మేలుకు నేను ఆనందపడి నాయుడు గారికి కృతజ్ఞత చెప్పాను. ఆంధ్రపత్రికా కార్యస్థానంలో మిత్రుడు చల్లా శేషగిరిరావు గారికి సంపాదక పదవి లభించినందుకు గుంటూరు యువజన సాహితీ సమాజం ఒక అభినందన పదవి 15వ తేదీన గౌరవించారు. శేషగిరిరావు గారు శాంత స్వభావులైన, కావాల్సిన పట్టులో ఆయన కళానికి కరుకుదనం బాగా ఉండటంతో అది నాకు తెలిసిన పని. అలాంటి వాళ్లకు ఉద్యోగం ఇచ్చినందుకు కాశీరాజు నాగేశ్వరరావు గారిని అభినందించాను. మర్నాడి శేషగిరిరావు గారికి రైలు దగ్గర మేము వీడ్కోలు పలికాము. 17వ తేదీ కూచిపూడిలో జరిగిన గ్రంథాలయ సభకు, కూచిపూడి అంటే కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లా, రాజకీయ సభకు వెంకటప్పయ్య గారు అధ్యక్షుడు. యాని బిసెంటమ్మ గారు దొరతనం వారు నిర్బంధించారని ఆనాడే పత్రికలకు వచ్చాయి. ఆమెకి ఈ శిక్ష కలగటానికి ప్రజలు చాలా బాధపడ్డారు. ఆ నెల 29వ తేదీ వెంకటప్పయ్య గారు నాతో మాట్లాడుతూ బ్రాడీపేటలో తన స్థలానికి దగ్గరలో ఒక స్థలం బేరంగా ఉందని, తను తప్పక కొనాలని నేను అన్నారు. కానీ నాకు ఇది ఇష్టంలా. 19వ తేదీన మిత్రుడు వల్లభజోశుల కామేశ్వరరావు మమ్మిద్దరినీ కలుసుకొని ఆ స్థలం తమ అల్లుడిదని 1200 రూపాయలకు నాకు అది కుదురుస్తానని చెప్పారు. నా భార్య కూడా ఒప్పుకుంది. వెంటనే లోగిలి కట్టినను కట్టకున్నను ఆ స్థలం నేను తీసుకోవటం యుక్తం అని వెంకటప్పయ్య గారు మిత్రుడు గట్టిగా చెప్పారు. స్థలం కొనటానికే నేను ఒప్పుకున్నా. జూలై 3వ తేదీ కళాశాల తెరిచే రోజైన అప్పుడే కీర్తిశేషుడైన దాదాబాయి నవరోజీ గౌరవార్థం ఈనాడు సెలవు. ప్రవేశ పరీక్షకు ముఖ్య పరీక్షాధికారి పదవి నాకు ఇవ్వమని డైరెక్టర్ గారు నాకు ఇచ్చామని డైరెక్టర్ నుండి నాకు లేఖ వచ్చింది. నా మనస్సుకి ఈ కొత్త విషయం కొంత వ్యాపృతి కలిగించి నేను ఇప్పుడే వచ్చిన ప్రశ్నాపత్రం గురించి, దీనికి సంబంధించిన ఇతర విషయాల గురించి ఆలోచనలో నా మనసు దుఃఖం బారి నుండి కొంత తప్పుపోయింది. ఇప్పుడు నాకు కలిగిన కొత్త పదవిది ఒకటే కాదు, కళాశాల అధ్యక్షులు పుస్తక భాండాగారానికి నన్ను ముఖ్యాధికారిగా చేసి అందులోని కార్యక్రమం సరిగా జరపటానికి ప్రత్యేకంగా ఒక గుమాస్తాను, జవానుడు కూడా నియమిస్తామని బ్రాడీపేటలో స్థలం కొనడానికి నిశ్చయించాను కనుక కొంత సొమ్ము వెంట తీసుకొని నేను కామేశ్వరరావు గారితో బందరు వెళ్ళా. సుమారు 1/2 ఎకరం పరిమితి గల గుంటూరులోని తమ స్థలం చుట్టూ సుందర్రామయ్య గారు నాకు విక్రయించి ముందుగా 100 రూపాయలు, 500 రూపాయలు నా వద్ద నుండి పుచ్చుకొని నాకు దస్తావేజు రాసిచ్చారు. ఇది జరిగిన 2-3 రోజులకు వెంకటప్పయ్య గారు నా దగ్గరకు వచ్చి
తమ ఇంటి కలపకు తాము రాజమండ్రి కలపకు తాము రాజమండ్రి పోతుంటున్నామని చెప్పి కలప కొనటానికి ఇదే తరుణం కనుక నా ఇంటి సామానుకై నన్ను రాజమండ్రికి ఆహ్వానించి స్థలం కొనటం ఎలాగో నేను సమ్మతించాను. కానీ ఇంత అవ్యవధానంగా ఈ పొరలో ఇల్లు కట్టడం నాకెందుకో మనసు ఒప్పాల. నేను ప్రత్యుత్తరమిచ్చా. అందువల్ల పంతులు గారు ఒక్కరే రాజమండ్రి పోయి తమ ఇంటికి కావాల్సిన కలప తెచ్చుకున్నారు. జూలై నెల తుది రోజుల్లో గుంటూరు క్రైస్తవ మత వ్యాపన సంఘ రత్నోత్సవం జరిగి కళాశాల అధ్యాపకులు విద్యార్థులు కలిసి ఊరేగి అతి వైభవంగా ఉత్సవాలు జరిపారు. కానీ నా మనస్సు వాటిలో లేదు. పడిన చిన్న నలుసుకు కనులు మెల్లమెల్లలాడునట్టు నా చిన్న పిల్లవాడి మరణ సంస్మరణం మాటి మాటికి హృదయంలో వ్యాకులత కలిగిస్తోంది. మామగారికి జబ్బు చేసిందని, మరదలు లక్ష్మమ్మను కొరుపు వేసి చేసిందని తెలిసి నా భార్య 29 జూలైన కట్టుగా వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఇంట్లో ఒంటరి. నరసింహం, సూర్యనారాయణ, రామచంద్రరావులు నిత్య ధోరణిలో ఉండే వట్టి పిల్లలు. నా మనస్సు వేధించే దుఃఖం వాళ్ళకేం తెలుస్తుంది. ఆగస్టు 4 తేదీన మిగిలిన సొమ్మిచ్చి సుందరరామయ్య గారిచే నేను దస్తావేజు రిజిస్టర్ చేయించువాలి. ఇప్పుడు నా స్థలం కొలిపించి దానికి దిమ్మలు వేయించి పలుమారు ఆ ప్రదేశం చూడటానికి బ్రాడీపాటకు వెళ్ళి వస్తూనే నా మనస్సుకు ఇప్పుడు ఏర్పడిన నూతన ఆకర్షణల్లో ఆ స్థలం. ఇంతలో దేశాల్లో రాజకీయ పరిస్థితులు తీవ్రమయ్యాయి. బిసంటమ్మ గారికి విధించిన శిక్ష కోసం ఆర్ఎస్ సుబ్రహ్మణ్య గారు దొరతనం మీద కోప్పతో తమకు తాను ఇదివరకు ఒసగిన గౌరవ పట్టానికి వారికి ఇచ్చి తిప్పేశారు. దేశ నాయకుల్లో చాలామంది ప్రభుత్వం వాళ్ళని నిరసించారు. అలాంటి వారిలో వెంకటప్పయ్య గారు. వీరికి కూడా ఇలాంటి శిక్షే కలుగుతుందని మిత్రుడు అనుకుంటూ ఉండేవారు. సెప్టెంబర్ 20 తేదీన నాకు వచ్చిన ఉత్తరంలో మా అత్తగారు ధవళేశ్వరంలో చనిపోయారని తెలిసి నెల కిందట నేను మామగారిని చూడటానికి వీల్చైర్ వెళ్ళినప్పుడు భర్తకు పరిచయం చేస్తూ ఆమె అక్కడే ఉంది. ఇప్పుడు మామగారికి కొంచెం శరీరం నెమ్మదిగా ఉంది. కానీ కొద్ది రోజుల కిందటనే ఆయన తల్లి కట్టుంగలో చనిపోయి 1 నెలలోనే అత్తా కోడళ్ళు పరలోక ప్రాప్తి చెందారు. శాంతమూర్తి అయిన మా అత్తగారి ఆకస్మిక మరణానికి విషాదం పొందారు. గుంటూరు ప్రార్థన సమాజాన్ని మందిర నిర్మాణం చేయటానికి మేము ప్రయత్నించాము. స్థల సంపాదన విషయంలో నాకు ఇప్పుడు కొంత చొరవ కలిగి 29 సెప్టెంబర్ సామవేదం నరసింహాచార్యులు గారి వద్ద 412 గజాల స్థలం నేను కొన్నా. అప్పుడు వీల్చైర్ వెళ్ళి బంధువులు పరామర్శించి కాకినాడ పోయి చెల్లెల్ని, కొంచెం జబ్బుగా ఉండే మేనకోడల్ని చూసొచ్చి కొంత విశ్రాంతి కలగటానికై మా మామగారిని గుంటూరు తీసుకొచ్చాం. కొద్ది కాలం కిందటనే వ్యాధిగ్రస్తుడై మాసంలోనే మా మాతృపత్ని వియోగాలు సంప్రాప్తమైన మా మామగారి శరీరం రక్తవిహీనమయ్యి ఆయన గుంటూరు నివాసం ఆరోగ్యప్రదం కాదని అనుకున్నాం. దుఃఖంలో దుఃఖం సంప్రాప్తమవుతుంది. అధిక విద్యా పరిశ్రమ చేసి విదేశంలో గొప్ప ఉద్యోగం సాధించానని నా మిత్రుడు బంగారయ్య ఇటీవల చనిపోయాడని అక్టోబర్ 11వ తేదీ నాకు తెలిసి. పాపం మధ్య తల్లిదండ్రులు ఇంకా జీవించి ఉన్నారు. వారికి బంగారయ్య ఒక్కడే కొడుకు. తన విద్యకై ఇటీవల బంగారయ్య చేసిన రుణాలైనా ఇంకా తీరదు. భార్య సుగుణవతి అయిన ఇల్లాలు. 2-3 పిల్లలు కలరు. దాపూర్ దూర ప్రదేశమనించి అతడు ఇక్కడే బంగాళాలో రంగాపూర్ కళాశాల ఉపన్యాసకుడయ్యాడు. ఇక్కడనే మంజపు జ్వరం సోకి అతనికి ప్రాణాలు విడిచారు. ఆహా, ఆ కాల బాల్య మరణాలు చూసినప్పుడు నా కళ్ళు కాయలు కచ్చిపోతున్నాయి. ప్రస్తుత దేశ పరిస్థితుల గురించి ఆలోచించడానికి ప్రత్యేక మండల సభ గుంటూరులో 25 తేదీకి జరిగింది, నవంబర్. దానికి న్యాపతి హనుమంతరావు గారు అధ్యక్షుడు. డిసెంబర్ మొదటి వారంలో వెంకటప్పయ్య గారి కుటుంబంలో అందరూ మిక్కిలి అలజడికి లోనయ్యారు.
వెంకటప్పయ్య గారి పెద్దల్లుడు అక్క బావ భార్య వద్దని వారిస్తున్నా వెనక సింగరాయకొండ దేవాలయంలో రెండవ పెళ్లి చేసుకున్నారు. పెద్దల్లుడు శుభాశుభాలు. 1918 సంవత్సరం జనవరి 5 తేదీ గుంటూరు పురపాలకాధ్యక్ష పండుగ ఎన్నిక జరిగింది. వెనకటి అధ్యక్షుడు జ్ఞాపతి హనుమంతరావు గారు, పి యతిరాజులు నాయుడు గారు ఒకరు ఆ ఉద్యోగానికి అభ్యర్థి. హనుమంతరావు గారు శక్తి వంచన లేకుండా తమ వృత్తి పనులు, చివరకు తమ ఆరోగ్యాన్ని కూడా చూసుకోకుండా ప్రజాసేవ చేశారు. అయినా పురపాలక సంఘ సభ్యులు ఎక్కువ మంది ఆయన మీద సదభిప్రాయం లేదు. ఈ సమయంలో తమ అభ్యర్థిత్వం విరమింపుడని వెంకటప్పయ్య గారు నేను హెచ్చరించిన పంతులు గారు వినల. అంత జరిగిన ఎన్నికల్లో పంతులు గారు ఓడిపోయారు. తమ అధికార కాలంలో అతను సమతపడి ఇప్పుడు ఆశాభంగం పొందిన పంతులు గారికి దేహంలో వేడి పెరిగిపోయి ఆ నెల చివరిలో పెద్ద జ్వరం చేసి కొన్ని రోజులకు ఆయన స్వస్థత కలిగిన చాలా కాలం శరీరంలో సత్తువ చేరుకోవాలి. ఫిబ్రవరి 3వ తేదీ గుంటూరు కాలేజీలో చిరకాలం బోధుడుగా ఉన్న వంగిపురపు కృష్ణమాచార్యులు గారు పరలోక ప్రాప్తి చెందారు. వీరు సంస్కృత ఆంధ్ర సాహిత్యాల్లో గణితంలో ప్రతిభావం, వినయాది సుగుణశీలులు కూడా. ఇలా అయినా తమ ప్రజ్ఞకు తగిన ఔన్నత్యాన్ని విద్యాశాలలో పడయజాలకున్నారు. ఇటీవలే వీరికి కళాశాల తరగతులు ఆంధ్ర రచన ఉపాధ్యాయ పదవి వసగుతా ఇస్తారని అధ్యక్షులు నేను సిఫార్సు చేసింది. కానీ ఆ పని ఆయన కొద్ది కాలానికే మృత్యు పొందారు. వృద్ధురాలకు వీరి జనని ఇంకా జీవించేవారు. ఆ నెల 9వ తేదీన వీరి గౌరవార్థమై జరిగిన బహిరంగ సభకు నేనే అధ్యక్షుడు. ఈయన జ్ఞాపకార్థం ఏదైనా శాశ్వత కార్యం ఒకటి చెయ్యాలని పురజనులు అనుకున్నారు. ఈయన స్థానంలో నా ఆలోచన అనుసరించి కళాశాల పూర్వ విద్యార్థి కొలచలమ కృష్ణశోభయాజులు గారు నియమింపబడ్డారు. కొలచలమ గారు, కొలచలే మా ఉయ్యూరువాడైన. ఈ నెల 20వ తేదీన మా చెల్లిది రెండవ కూతురు సీతమ్మ వివాహాన్ని, కుమారుడు జనార్దనుడి ఉపనయనాన్ని రాజమండ్రి దగ్గర సర్పవరంలో జరిగింది. ఆ సమయంలో వాడు పిల్లల కూడా రాగా 3 అన్నదమ్ములము అక్కడికి వెళ్ళాం. సరిపోయిన చెల్లెలు కామేశ్వరమ్మ భర్త పెంకటి సూర్యనారాయణ మరణించిపోయారు. దుఃఖవార్త మార్చి 9వ తేదీని మాకు వినొచ్చు. ఈతనికి ఇటీవల ద్వితీయ వివాహం జరిగి ఒక కుమార్తె ఒక కొడుకు కూడా కలిగారు. నెర్లబోలు ప్యారీ కంపెనీలో గుమాస్తాగా ఉండి వృద్ధి చెందుతుంటే అతనికి ఇప్పుడు మరణం జరిగింది. మా చెల్లెలి కుటుంబం ఇలా సమూలంగా నాశనం అవడం చాలా దుఃఖభాజకంగా. ఈ మార్చి నెల చివరిలో మా తమ్ముడు వెంకట్రామయ్య జ్యేష్ఠపుత్రుడు నరసింహమూర్తి వివాహం రాజమండ్రిలో జరిగింది. మండల న్యాయ సభలో పెద్ద ఉద్యోగి అయిన పోడూరి వెంకయ్య గారి పెద్ద చెల్లెలు సూర్యకాంతాన్ని అతడికి ఇచ్చారు. మాకొక పెద్ద భవనం విడిది అయ్యింది. రాజమండ్రి మిత్రులు చాలామంది ఆ సందర్భంలో వచ్చారు. వివాహ రోజుల్లో ఒకనాడు వీరేశలింగం గారు మా విడిదికి వచ్చారు. అప్పుడు వారితో చాలాసేపు మాట్లాడాం. మళ్ళా వారి హితకారిణి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయ పదవి ఖాళీ అయింది. ఈ సమయంలో రాజమండ్రి రాబాలని నేను ఆలోచించా. కానీ ఇప్పుడు కళాశాలలో ప్రథమ ఉపన్యాసక పదవిలో ఉండి కొద్ది కాలంలో అధ్యక్ష పదవి, అధిక వేతనాన్ని పొందటే నేను రాజమండ్రిలో ఈ చిన్న ఉద్యోగం వద్దని అనుకున్నా. ఆ పాఠశాలలో ఇదివరకు ద్వితీయోపాధ్యాయుడు పర్లాకిమిడిలో నా పూర్వ శిష్యుడు జయంతి గంగన్న గారికి ఉద్యోగం ఇవ్వబడి ఏప్రిల్ 22 ఆస్తిక పుస్తకాలయ ప్రవేశ మహోత్సవానికి రమ్మని రాజమండ్రి నుండి నాకు పిలుపొచ్చి వాటి పని తొందర వలన రాలేనని పంతులు గారు పాపయ్య గారికి వ్రాసి నా వద్ద నుండే మనశక్తి విమర్శనా సంఘం వారి ప్రచురణలన్నీ అట్టలు కట్టించి నూతన పుస్తకాలయానికి అందులో ఉంచమని రాజమండ్రి పంపా.
మే నెల 5వ తేదీకి పరీక్షా పత్రాలు దిద్దడం అయిపోయింది. ఈ 2-3 నెలలు నేను పరీక్ష కార్యదీక్షలో ఉన్నా. విశ్రాంతితో ఉండే నా మనస్సు ఇప్పుడు మళ్ళా విచారం పుట్టండి. కార్యనిమగ్నత ఉంటే కానీ నా హృదయం దుఃఖ కోపంలో మనకటానికి సిద్ధమైంది. ఇటీవల కొన్న స్థలంలో మేము ఒక కుటీరం ఏర్పరచుకోవాలని, కనీసం చుట్టూ గోడలైనా కట్టించాలని భార్య నాకు చెవిలో ఇల్లు కట్టుకుని పోరాడు. నా మనసుకు ఏ పని మీద ఇష్టం లేకుండా ఈసారి ఆంధ్రరాష్ట్రీయ సభలు కడపలో జరుగుతుందని తెలిసి మిత్రుడు హనుమంతరావు వెంకటప్పయ్య గారు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. కడప చాలా వెనకబడి ఉండే ప్రదేశంలాగా కనపడు. ఉత్తరాది ఆంధ్రులకు అతడి తెలుగువారికి వేష భాషాచారాలలో చాలా తేడా కనపడు. జూన్ 1వ తేదీన సభలు పూర్తి కాగా మిత్రులతో అక్కడి నుంచి బయలుదేరి ఆ రాత్రి మేము పడుకొని రైలు గదిలో ఒక అంజుడు 2వ జామున వచ్చి కూర్చున్నాడు. పై బల్ల మీద పండుకొన్ననే వాడిని కనిపెడుతూనే కనులు అలాగే మూసి ఇంతలో శబ్దం వినిపింపగా నేను లూచేసరికి వాడు అదృశ్యమైపోయాడు. తోడని మిత్రులను లేపి వాళ్ళకి ఈ సంగతి చెప్పి సామాన్ సరిచూసుకోమని హెచ్చరించారు. పాపం హనుమంతరావు గారి పెట్టిపోయింది. ఆయన సొమ్ము, బట్టలు, టిక్కెట్టు కూడా అందులో ఉన్నాయి. గుంటకల్లో మేము ఈ సంగతి పోలీసు వారికి చెప్పాం కానీ ఏం దొరకల. ఈ సంవత్సరం గుంటూరు మండల సభలు సత్తెనపల్లిలో జరిగాయి. నన్ను గ్రంథాలయ సభ అధ్యక్షులుగా ఎన్నుకొన్నారు. సత్తెనపల్లి పరిశుభ్రమైన పట్టణం. అక్కడ 5, 6, 7 తేదీల్లో గ్రంథాలయ సభలో గ్రంథాలయ ఉద్యమాన్ని గురించి అధ్యక్షోపన్యాసం చేసి, సాంఘిక సభలో శ్రీ విద్యను గురించి తీర్మానాలు ప్రతిపాదించి నెలకొల్పబడిన మండల సంఘ సంస్కరణ సమాజాన్ని నన్నే అధ్యక్షుడిగా, జ్ఞాపతి నారాయణరావు గారిని కార్యదర్శిగా ఎన్నుకున్నాను. నేను గుంటూరు చేరిన మన్నాడే 10 జూన్ మా పిల్లవాడి స్మారకం దినం. అకాల మరణం పొందిన అర్భకుడి బతికై నేను విలపించా. నా దుఃఖానికి మేరలేదు. నాడే మా మరదలు లక్ష్మమ్మ చిన్న కుమార్తె కూడా చనిపోయిందని వార్త వచ్చి, ఈ సంవత్సరం వేసవిలో కూడా గోదావరి మండలం సంచారం మానుకొని మేము గుంటూరులోనే ఉన్నాం. ఉన్నత విద్యకై రాజమండ్రి వెళ్ళిపోయాను. సూర్యనారాయణ కనుక మా బావమరిది వెంకటరత్నం ఇప్పుడు స్వల్పమైన ఉపకార వేతనం మీద ఉద్యోగం సాధించుకుని గృహ శంకుస్థాపన. పాపం బంగారయ్య తన విద్యను గురించి చేసిన చిల్లర అప్పులు ఇంకా తీరల. గుంటూరులో వెంకటప్పయ్య గారికి మరికొందరికి అతడు బాకీ. అతని బావమరిది నాకు కొంత సొమ్ము పంపగా రుణదాతలతో నేను మాట్లాడి వారి బాకీ సొమ్ము తగ్గించి పుచ్చుకోవటానికి ఒడంబడిక చేసి అల్పజ్ఞులైన మత్స్యుల మనోరథాలు ఇట్లాగే సఫలమవుతూ ఉంటాయి. ఆగస్టు నెల మధ్య ప్రత్యేక అంతరాష్ట్రీయ సభలు గుంటూరులో జరిగాయి. పూరితుడిగా కొన్ని సభలు నేను వెళ్ళా. ఆ రోజుల్లో గుంటూరులో విషజ్వరం ప్రకోపించి 22వ తేదీ నేను, మర్నాడు భార్య, పిమ్మడి నరసింహం, రామచంద్రుడు జ్వరపీడితయ్యా. అప్పుడు మేము నలుగురం మంచం ఎక్కి ఉన్నప్పుడు పేద అవ్వ ఒకటి వంట చేసి పెట్టి మాకు సాయం చేసింది. 25వ తేదీన మా తమ్ముడు వెంకట్రామయ్య గుంటూరు వచ్చి మమ్మల్ని చూసేళ్ళాడు. సెప్టెంబర్ 8వ తేదీకి జరిగిన మా అత్తగారి సాంవత్సరిక సందర్భంలో వీల్చైర్లో బంధువుల సమావేశమయ్యా. నేను అక్కడికి వెళ్ళా. ఆ సమయంలో మా బావమరుదులు చామాలమ్మ, ఆమె 2 కూతుళ్ళు విషజ్వరం లోలయ్యారు. మా బావమరిది వెంకటరత్నం ఇప్పుడు కడియం ఠానాదారు. ఒక జంగి కుదిచ్చి అతని కుటుంబాన్ని సామాన్లు మేము వెంట తీసుకొని 12వ తేదీన కడియం చేరాం. 14వ తేదీ నేను వెంకటరత్నం రాజమండ్రి వెళ్ళి ఆనందాశ్రమంలో వీరేశలింగం గారి దర్శనం చేశాం. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. మర్నాడు గుంటూరు వచ్చి అక్టోబర్ మొదటి భాగంలో ఇరుగు పొరుగున ఉండే స్నేహితులకు కష్టాలు. పొన్నవ లక్ష్మీనారాయణ గారి భార్య లక్ష్మీగాబాయమ్మ మూర్ఛలు వస్తుండేది. వైద్యులు రాఘవాచారిని పిలిపించాం. కొద్ది కాలం ఆమెకు నెమ్మది కలిగింది. సత్యరాజు కామేశ్వరరావు గారి భార్య శాయన్న పంతులు గారి 2వ కుమార్తె చనిపోయారు. బ్రాడీపేట స్థలంలో చిన్న ఇల్లు కట్టడానికి ఉత్తమని ఇప్పటికి నచ్చింది.
అక్టోబర్ 15వ తేదీ వెంకటప్పయ్య గారు మా నూతన గృహప్రవేశం కాగితానికి గీచి నాకు చూపించారు. మర్నాడు ఇంటికి శంకుస్థాపన జరిగింది. ఇంటికి కావలసిన రాళ్ళు తెప్పి స్థలాన్ని భావితంచడానికి నేను అంత ప్రయత్నం చేశాను. ఇంతలో విషజ్వరం మరింత ప్రబలడం చేత గుంటూరు కళాశాల 10 రోజులు మూసేయారు. తన నగలు కొన్ని అమ్మేసి భార్య నా చేతిలో 1000 రూపాయలు ఇవ్వటం చేత ప్రస్తుతం వంట ఇల్లు, ప్రహరీ గోడ కట్టడానికి నేను పూనుకున్నాను. నవంబర్ మొదటి రోజుల్లో గుంటూరు పురంలో దివ్య జ్ఞాన సభలు జరిగాయి. ఎంతో శ్రమపడి జ్ఞాపతి హనుమంతరావు కట్టించిన దివ్య జ్ఞాన సభాభవనాన్ని యాని విసెంట్ గారు ప్రారంభోత్సవం చేశారు. ఆ సందర్భంలో ఇచ్చిన ఉపన్యాసం బట్టి ఈ నారీమణి శక్తి రూపిణి స్వరూపిణి అని అర్థమైంది. టర్కీ, ఆస్ట్రియా దేశాలు మిత్రమండలితో పరాజితమయ్యాయని 5వ తేదీన వార్త తెలిసింది. ఈ సంవత్సరం రాజమండ్రిలో అయినా మంచి టేకు చౌక దొరకదని మిత్రులు చెప్పారు. దొరుకుతుంది కనుక ప్రస్తుతం ఒక వంట ఇల్లే ఏర్పడటం మంచిదని నాకు అనిపించింది. అప్పుడు బాబు తవ్వు పని ప్రారంభమై రాళ్ళు మొదలైన పరికరాలు వస్తున్నాయి. ఈ సమయంలో మా స్థలానికి చేరువున తక్కువ దగ్గరలోనే నివసించడం ఉత్తమని నవంబర్ 27వ తేదీ మేము అరండల్ వదిలి బ్రాడీపేటలోని గడియారం వారింట్లో ప్రవేశించాం. గత సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా గుంటూరులో బొబ్బల రోగం వ్యాధి. పాత గుంటూరు అగ్రహారం అరండల్పేటలో క్రమంగా ఈ వ్యాధి అల్లుకొని కనుక మేము స్థలం మార్చడం శ్రేయస్కరమై ఈ 9వ తేదీ ప్రహరీ గోడ పునాదులు ప్రారంభించాం. అప్పుడే మా బావమల్లి పంపిన అంటుమామిడి మొలకలు పెరటిలో పాటించాం. బ్రహ్మమత ప్రచారానికై గుంటూరు కేదించిన మిత్రుడు పాలావజ్జల లక్ష్మీనారాయణ గారు నా బాల్య స్నేహితుడకు కొండయ్య శాస్త్రి 3 నెలల క్రితం చచ్చిపోయాడన్న వార్త చెప్పి అమిత విషాదం కలిగింది. పిఠాపురం దివాన్ రాయన మొక్కవాడి సుబ్బారాయుడు దివంగతులయ్యారని 25వ తేదీ తెలిసి నాకు వీరితో అంతగా పరిచయం లేకపోయినా ఉదార స్వభావులని తెలుసు. చెరుకూరి వీరభద్రరావు గారి ఆంధ్రుల చరిత్ర ప్రకటనానికి సహాయం చేయమని నేను కోరగా వెంటనే ఒక 100 రూపాయలు వీరు వీరభద్రరావు గారికి పంపారు. ఆ కాలంలో వీరభద్రరావు గారిని బెదవాడలో ఒక లక్షాధికారి వద్దకు నేను తీసుకుపోగా ఒక్క రూపాయన ఆయన లభించలే. కొద్ది రోజుల్లోనే ఆ లక్షాధికారి మృతి పొందారు. ఆయన ధనరాశులు భస్మ హవ్యాలైపోయాయి. ఆహా, తమ అసువులు ఐశ్వర్యాన్ని ప్రపంచం స్థిర సంతరని మురిసే మనుషులు ఎలా మోసపోతున్నారో కదా. గృహప్రవేశం 1919 సంవత్సరంలో తొలి నెలలో నా చేతులకు పని పూర్తిగా ఉంది. కళాశాలలో విద్య బోధించే 2-3 గంటలు తప్ప రోజంతా ఇంటి పని చేయించే వడ్రంగులు, బేలుదారులు మొదలైన వాళ్లతో పొద్దుపొడుసంటే తాపీ వేస్తారు. మార్చి మధ్య భాగంలో మా గృహప్రవేశం జరిగింది. ఆ సమయంలో అందరూ సోదరులు, మరదండ్రులు, పిల్లలు మొదలైన బంధుజనులు వచ్చి మాకు ఆనందం కలిగి ఈ సందర్భంలో పరపార స్నేహితులకు విందిచ్చా. నూతన గృహంలో ప్రవేశించిన మాకు నూతన లోక విలోకనం అయినట్టయి. కొంతకాలకు నా సంపాదించిన ద్రవ్యం గృహ నిర్మాణానికై వినియోగపడుతోంది. అప్పు మాత్రం చేయకుండా కుటుంబ పోషణకు కావలసిన సొమ్ము పోగా మిగిలిన ఆదాయం అంతా ఇంటి కట్టుటానికి వ్యయం చేసేవాడు. కళాశాల అధ్యక్షుడైన రూపులేదర గారు గంభీరుడు, మితభాష అయిన దయార్ద్ర హృదయుడైన సరసుడు. కావలసినప్పుడు నాకు ఆయన కొంత డబ్బు అడ్డుగా ముందుగా ఇస్తూ ఉండేవాడు. కనుక నేను అప్పులలో మనకకుండా ఆదాయాన్ని మించని వ్యయమే చేస్తూ మెలకుగా గృహ నిర్మాణం చేశాను. 19వ సంవత్సరంలో 19వ సంవత్సరంలోని నా ప్రవేశ పత్రం వెనకటి సంవత్సరపు ప్రశ్నలాగా ఉన్నది. విద్యార్థుల జీవితాలు, పరిశ్రమాదులు, అధ్యాయులు బాగా పరిశోధింపబడాలని లోకులు అన్నారు. ఈ పరీక్ష వలన సంవత్సరానికి 100 రూపాయలు నాకు వస్తూ ఉండేది. గృహ నిర్మాణానికి ఈ సొమ్ము బాగా ఉపయోగపడే. ఈ సంవత్సరం వేసవిలో మేము గుంటూరులోనే ఉన్నాం. ఈసారి మండల సభలు దాచేపల్లిలో
జరిగారు. రాజకీయ సభలకు సరదా శేషగిరిరావు గారు అధ్యక్షులు. స్థాయి సంఘానికి నేను సంఘ సంస్కరణలో పాల్గొన్నా. దాచేపల్లిలో నాగులేరు, నాపరాలు, తమలపాకు తోటలు దర్శనంగా ఉంటాయి చూడటానికి. భావికాలపు చిత్రకథా రచన ఈ ప్రదేశం రంగస్థలం చేయాలని సంకల్పించుతారు. గృహప్రవేశ సమయంలో మా మామగారు గుంటూరు రాల. అప్పుడు ఆయన కడియంలో వ్యాధిగ్రస్తు. 1-2 మాసాల్లోనే ఆయన కూడా వెళ్ళిపోయారు. పరీక్ష సందర్భంలో నేను ఉండిన ఆయన చివరి రోజుల్లో చూడలేకపోయా. నా రాకకు ఆయన మిక్కిలి వెళ్ళారు. నా రాకకు ఆయన చాలా సంతోషించి నా సోదరుని పుత్రునొకరిని నన్ను దత్తు చేసుకోమని తన కుమారుడితో వియ్యమందుమని నాకు హితబోధ చేశారు. ఆ దినాల్లోనే నా కళాశాల మిత్రుడు పువ్వాడ వెంకటరత్న గారు కూడా, వెంకటరెడ్డి గారు కూడా, కొండా వెంకటప్పయ్య గారు మద్రాసు శాసన నిర్మాణ సభ అధ్యక్షులుగా నిలవటానికి ఉద్దేశించి ఓటర్లను సందర్శించటానికి గోదావరి జిల్లా తిరుగుతూ నన్ను తనతో రమ్మన్నారు. కనుక నేను ఆ వేసవి సెలవులో వారితో కాకినాడ, రామచంద్రాపురం, అమలాపురం తాలూకా సంచారం చేసి అమలాపురంలో ఉండగా ఆయనకు జబ్బు చేసింది. కొంత నెమ్మది తరిగిన తర్వాత నేను ఆయన వెళ్ళి అమలాపురం, రాజమండ్రి తాలూకాల్లో కొన్ని గ్రామాలకు వెళ్ళి పంతులు గారి కోసం కృషి చేసి గుంటూరు తిరిగి వచ్చా. వెంకటప్పయ్య పంతులు గారు చట్ట నిర్మాణ సభ్యులుగా ఎన్నుకోబడ్డారు. గృహవేశం అయ్యామంతమే కానీ మా ప్రహరీ గోడ, ఇంటి కిటికీలు, తలుపులు మొదలవి ఎన్నో ఇంకా పూర్తి కాదు. అందువల్ల కొన్ని నెలల వరకు ఇంటి పనులకు మాకు విరామం కలగదు. 1919 మే 27వ తేదీ ఆంధ్రదేశ నాయకమణి కంగుటూరి వీరేశం పంతులుగా మద్రాసులో చనిపోయారు. వారి గౌరవార్థమై గుంటూరులో జరిగిన ఒక సభలో నేను పాల్గొని దేశోద్ధరణకు పంతులు గారు చేసిన కార్యాలను మెచ్చుకున్నాను. హితకారిణి సమాజం వారు జూలై నెలలో రాజమండ్రిలో పంతులు గారి గౌరవార్థమై జరిగిన సమావేశానికి వెళ్ళారు. ఆ మహామహుడు తలపెట్టిన సత్కార్యాలు కొనసాగించడం, ఆయన్ని ఉచిత రీతిగా గౌరవించటం అన్నాను. ఆగస్టు నెలలో బెదవాడలో జరిగిన సహకార సంపద నేను పోయి ఉన్నప్పుడు హిందూ దేశ సేవక సమాజ సభ్యులు వెంకట సుబ్బయ్య గారు నాకు పరిచయితయ్యారు. వారి వెంకటప్పయ్య గారి కోరికను అనుసరించి నేను వీరేశలింగం పంతులు గారి గురించి ఒక ఆంగ్ల వ్రాసం రాసి పై సమాజం వారి హిందూ సేవిక పత్రికలో ప్రచురించింది. ఈ నా వ్యాసం ఆ పత్రిక ఆగస్టు 28వ తేదీ పత్రికలో మరుసటి వారపత్రికలో ప్రకటింపబడి నా ఆంగ్ల వ్యాసంలోని ముఖ్యాంశాలు: ఆంధ్రజనులు అగ్రస్థానం పొంది అర్ధశతాబ్ద కాలం దేశ సేవ వహించిన ధన్యులైన పంతులు గారు మేధావంతులు, కార్యశూరుడు, సాహిత్య విశారదులు, సంఘ సంస్కారవేత్తలు, వితంతు విభాగ సంస్కరణ ఆంధ్ర అవనికి ప్రప్రథమంగా నెలకొల్పిన ధైర్యశాలి. తనకెన్ని కష్టాలు ఆపాదిన పట్టిన ప్రతిన బుధువక ఆంధ్రజనుల హృదయ సీమలలో సంస్కరణాభిమాన బీజాలు నాటిన మహనీయుడు. నవీనాంధ్ర వాంగ్మయానికి ఈయన సృష్టికర్త. సాంఘిక విషయాలందు సాధింపని సంస్కరణ విశేషం లేనే. ఆంధ్రమాతకు వీరి రచనలు, వీరి సౌశీల్య సచ్చారిత్రాలు ఎనలేని భూషణం. గుంటూరు ప్రార్థన సమావేశానికి నేను కొన్న వెనకటి స్థలంలో దగ్గరలో ఉన్న స్థలం ఒకదాన్ని డిసెంబర్లో కొన్నా. ఇలా నేను 1,000 రూపాయలు ఖర్చు పెట్టి దీనికై మిత్రులు కొందరు చందాలు, కానీ ఈ మొత్తం మిగులు స్వల్పం అవటం చేత అంతా వ్యయం నేనే వహించాలనుకొని ఎవరి సొమ్ము వాళ్ళకి ఇచ్చేశా. మా నూతన గృహంలో దగ్గరలో విశాలమైన పెరటిలో ఈ సంవత్సరం వివిధ జాతుల దోసకాయలు కాశాయి. అవి మేము అందరికీ ఇచ్చామా? గుంటూరు కాలేజీలో నేను ఇష్టం వచ్చినంత కాలం ఉండొచ్చు. నా జీతం కూడా ప్రోత్సాహంగానే ఉంది. కానీ ఈ క్రైస్తవ విద్యాలయంలో నా బోటి హిందువులకు
ఎప్పుడు కూడా అధ్యక్ష పదవి ప్రిన్సిపాల్ పదవి రావడం అసంభవం కనుక మొదలు 100 రూపాయల వరకు జీతం గల ఈ నెల్లూరు కళాశాల అధ్యక్ష పదవికి ప్రయత్నించాలని తోచింది. నాకు అది వరకు విద్యాలయంలో కళాశాలలో అనుభవం ఉంది కనుక ఈ నూతన పదవి నాకు వస్తుందని అన్నారు. నా దరఖాస్తు ట్రాక్ దొరగారి సిఫార్సుతో పంపివేశా. నెల్లూరు విద్యాలయ పాలక వర్గ సభ్యులు మిత్రులు నన్ను గురించి ఉత్తరాలు వ్రాయించి మిత్రులు నూతన బంధువైన పోడూరి వెంకయ్య గారు ఈ సమయంలో నెల్లూరు జిల్లా కోర్టులో ఉద్యోగి నన్ను గురించి నెల్లూరు ప్రముఖులకు ఆయన గట్టిగా సిఫార్సు చేశారు. అప్పుడు నెల్లూరు వాస్తవ్యులు విజయనగర కళాశాలలో ఉపన్యాసకులు మామిడిపూడి రంగయ్య గారికి ఆ ఉద్యోగం ఇవ్వబడి కానీ తమకి ఉద్యోగం అక్కర్లేదని వెంకటరంగయ్య గారు చెప్పి వేయడం చేత మళ్ళా ఖాళీ. ఈసారి నేను గట్టి ప్రయత్నం చేశా. ఏప్రిల్ నెలలో ప్రవేశ పరీక్షాధికారుల సభకు నేను మద్రాసుకు పోయి వస్తూ ఒక రోజులో నెల్లూరులో ఉండి ఆ కళాశాల పాలక వర్గ సభ్యుల దర్శనం చేశా. ఈ మారు ఆ సభ వారికి 2 మీద పడినట్లుగా నా చెప్పింది. ఇదివరకు ఆ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా ఉన్న సంతాన రామయ్య గారికి కానీ నాకు కానీ ఉద్యోగం లభించవచ్చు అని తెలిసింది. నా పూర్వపాటి అయ్యంగారును అనుభవశాలైన ప్రతిభావంతులే కానీ ఆయన ఎంఏ పరీక్ష ఇవ్వకుండటం, కళాశాలలో తగినంత నవీన అనుభవం లేకపోవడం వారి లోపంగా చెప్పబడి వీరి యందు కొందరు సభ్యులకు అభిప్రాయం లేదని కూడా నెల్లూరులో ఇల్లు కట్టి చిరకాలం అక్కడనే నివసించిన అయ్యంగారికే ఉద్యోగం కావచ్చని నేను అనుకున్నా. ఇంతలో వేసవి సెలవులకు మేము భీమవరం వెళ్ళిపోయాం. మా తమ్ముడు వెంకటరామయ్య కుమార్తె సీతమ్మ కబుడు వివాహం. ఏలూరు వాసి పట్టణ పరీక్షలో జయం పొందిన యువకుడైన బొమ్మిరెడ్డిపల్లి రాజగోపాలరావు వరుడు నెల్లూరి ఉద్యోగం నాకు లభించిందని 3వ నాడు నాకు టెలిగ్రాఫ్ వచ్చింది. ఈ సంతోష వార్త వివాహ సందర్భంలో మా అందరికి చాలా సంతోషం పెంచింది. పెళ్ళి వలవగానే మేము గుంటూరు తిరిగి వచ్చాం. స్థిరమైన గుంటూరు కళాశాలలో ఉన్నత పదవినంది ఇటీవల అక్కడ స్థిరవార్థం ఏర్పరచుకున్న నేను అంత సుస్థిరం కాని నూతన ఉద్యోగంలో అంజవేయడం అసమంజసమేమో అని సందేహపడ్డా. కనీసం కొన్నేళ్ళైనా ఈ నెల్లూరులోని నూతన ఉద్యోగం స్థిరమని వాగ్దానం పొందుదామని మిత్రుడు వాదించారు. కానీ అలాంటి నూతన సంస్థల స్థిరత్వాన్ని గురించి ఎవరు బాధ్యత వహిస్తారు? స్వయం కృషి మీద, కరుణానిధి అయిన దేవుడి అనుగ్రహం మీద భారం వేసి నేను ఈ నూతన ఉద్యోగ స్వీకారం చేశా. జూన్ నెలారంభంలో నెల్లూరు రమ్మని కళాశాల కార్యదర్శి కోరారు. గుంటూరు కళాశాల అధ్యక్షులు నా కోరిక మీద సెలవులలోనే సంతోషపూర్వకంగా నాకు వీడ్కోలిచ్చారు. ఆ తర్వాత 30 మే నేను గుంటూరు నుండి బయలుదేరా. 1920 జూన్ 1వ తేదీ నేను నెల్లూరి ఉద్యోగంలో ప్రవేశించా. ఈ జూన్ నెలలోనే కళాశాల నెలకొల్పడానికి కావలసిన పనులెన్నో చేయాల్సి వచ్చింది. కనుక కళాశాలకు దగ్గరలో ఒక ఇల్లు పుచ్చుకొని మళ్ళా గుంటూరు వెళ్ళి వస్తువులు పుచ్చుకొని ధర్మగృహ నిర్మాణ కార్యం పాలవతి నరసింహం గారికి అప్పచెప్పి 5వ, 8వ, 9వ తేదీల జూన్లో సకుటుంబంగా నెల్లూరు ప్రయాణమై మేము నెల్లూరులో బస చేయన ఇల్లు దండువారి వీధిలోని మహదేవ మదర్యారి గారి మేర. ఆయన వారి భార్య ఉన్నామలమ్మ గారు సజ్జనులు, సాత్విక స్వభావులు. నెల్లూరులో నివసించినంతకాలం మేము వారిలో ఇంట్లోనే ఉన్నాం. ఆ ఇల్లు చిరకాలం కిందట కట్టబడిన బలిష్టమైన నాళ్ల నడుమ ఉండటం చేత చోర భయం వెరుక్క మేము శాంతచిత్తులుగా ఉండిపోవాల్సి. కళాశాల కావాల్సిన సామాన్లన్నీ నేను ఇప్పుడు చేయించా. పుస్తకాలు సమకూర్చా. భాండాగారాన్ని కొన్న పుస్తకాలు బీరువాలు సర్దించా. రాజాగారి పాఠశాల భవనం దక్షిణ వైపున ఉన్న మేడలో కళాశాల తరగతులు కూర్చోవడానికి ఏర్పాటు చేశాం. జూలై 2వ తేదీని వెంకటగిరి మహారాజు గారు కళాశాల తరగతి ప్రారంభోత్సవం జరిపారు. రాజాగారి కళాశాలలో ప్రథమ ఉపాధ్యాయులైన సంతాన రామయ్యం గారు తమకు కళాశాల అధ్యక్ష పదవి చేకూరకపోవడంకి ఆగ్రహించి వేసవి సెలవులో తమ పదవికి రాజీనామా చేశారు. దేని కళాశాల ప్రవేశించిన తోడని
నా పూర్వమిత్రుడు అనుభవశాలు అయ్యంగారుడు ఆ విద్యాశాల వెడవడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. తమ రాజీనామాను ఉపసంహరింపమని అయ్యంగారికి నేను హితోపదేశం చేశా. కళాశాల పరిపాలక వర్గంలో అధ్యక్షునిలాగానే తనకును స్థానమిచ్చే పాఠశాలాధికారి పాలనకి తనకు సర్వాధికారం ఇస్తే తాను పాఠశాల వెడవని అయ్యంగారు చెప్పారు. నా ఆలోచన మీద వారి కోరికను పాలక వర్గానికి చెప్పారు కనుక సంతానం గారు పాఠశాలలోనే ఉన్నారు. 1920 జూలైలో ఆరంభపడిన కళాశాల తరగతిలో పని సక్రమంగా జరుగుతోంది. ఆ సంవత్సరంలో 18 మంది విద్యార్థులు ప్రకృతి శాస్త్రం బోధించడానికి మేము పూనుకోలా కనుక విద్యార్థులందరూ 3వ శాఖలోనే చేరి చదివారు. కళాశాలకి ఇప్పుడు నాతో 4 ఉపన్యాసకులు, కాజ శివరామకృష్ణయ్య గారు చరిత్ర, రాఘవన్ గారు తర్కం, దుర్భా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలుగు, నేను ఆంగ్లాన్ని బోధిస్తున్నా. మొదటి సంవత్సరం అంతగా పని లేకపోవటం ఇంగ్లీష్లో నాకు శివరామకృష్ణ గారు సహాయం చేస్తూ వచ్చారు. నా తమ్ముడు వెంకట్రామయ్య పెద్ద కొడుకు నరసింహమూర్తి నెల్లూరు వచ్చి మా శాలలో ప్రవేశ పరీక్షలో చేరి చదివాడు. నా బావమరిది వెంకటరత్నం కొడుకులు నరసింహం, బుచ్చిరామయ్యలు చిన్న తరగతుల్లో చేరారు. ఇదివరకు గవర్నమెంట్ వారి కొలువులో తెలుగు ట్రాన్స్లేటర్ పదవిలో ఉన్న మిత్రుడు కోటేటి కనకరాజు కొంతకాలం కిందట పక్షపాతానికి లోనే పని పోగొట్టుకొని స్వస్థలమైన పాలకొల్లు చేరాడు. తాను వెతలబెట్టిన 2వ సదియే ఇప్పుడు అతనికి గతి అయింది. కాల వైపరీత్యం ఇలా ఉంటుంది. ఈతనికి నేను అప్పుడప్పుడు కొంచెం డబ్బు పంపుతూ సహాయం చేస్తూ ఉండేవాడిని. నెల్లూరు నివాసం 2వ సంవత్సరం గురించి రేపు తెలుసుకుందాం సార్.